ప్రతి ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు, నాణ్యతతో కూడిన తాజా సరుకులు, తక్కువ ధరలతో, ఎక్కువ ఆఫర్లతో, ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం మన కస్తూరి మార్ట్ నియర్ పెద్దమ్మ తల్లి టెంపుల్ రోడ్, భగత్ నగర్, కరీంనగర్. కూడా ఈవీ వెహికల్స్ అన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ ప్రాంతానికి సుపరిచితులు పెద్దలు గౌరవనీయులు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుండి ఇక్కడికి ఈరోజు వచ్చిన డిటిఓ చక్రవర్తి గారు, ఈ కార్యక్రమ నిర్వాహకులు, వారి కృషి వల్ల ఇవాళ గౌరవనీయులు ప్రకాష్ రావు గారు నమస్తే తెలంగాణ, నాతో పాటు ఈ కార్యక్రమం పాల్గొన్న కేడీసీసీ చైర్మన్ గారైన రవీంద్రరావు గారికి, పిటిఓ గారికి, సురేందర్రావు గారికి, మరి ఇందులో నమస్తే తెలంగాణ టుడేలో ఉన్న అందరి ఎంప్లాయీస్ బృందం అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్తే తెలంగాణ అంటేనే తెలంగాణ ఉద్యమంలో అద్భుతంగా జరిగింది. నమస్తే తెలంగాణ నిర్వహించిన ప్రాపర్టీ షో చూస్తే ఎలాంటి చిక్కులు లేకుండా ప్రాపర్టీ కొనాడవేలా అనే విధంగా ప్రజలకు చైతన్య పట్టింది. ఆరోగ్యంగా ప్రాపర్టీ షో పెట్టడం వల్ల అందులో భాగంగానే ఈరోజు ఆటో షో కూడా నిర్వహించిన, మూడోసారి ఆటో షో నిర్వహించిన. గతం కన్నా భిన్నంగా ఉన్నాయి. గతంలో కేవలం కరీంనగర్ జిల్లాకు ఉన్న షోరూమ్స్ పాల్గొన్నాయి, కానీ ఈరోజు హైదరాబాద్ నుంచి వచ్చిన షోరూమ్ కూడా పాల్గొనడం అనేది అభినందనీయం. కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో ఆటో షో నిర్వహిస్తున్నారు. దీనికి నమస్తే తెలంగాణ, అదేవిధంగా తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఈ ఆటో ఎక్స్పో నిర్వహిస్తున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి జిఎం సురేందర్ ఉన్నారు. అతను అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. సార్ చెప్పండి సార్, ఈ ఆటో షో నిర్వహించడానికి ముఖ్య కారణం? ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే అక్కడ 70-80 వేల రూపాయల వాహనం నుంచి మొదలు పెడితే 2 కోట్ల రూపాయలకు సంబంధించిన వాహనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కొన్ని అవుట్లెట్స్ కరీంనగర్ పట్టణంలో లేవు అవి. సో హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఈ షో గురించి మాత్రమే హైదరాబాద్ నుంచి ఇక్కడి వరకు వచ్చారు. ఒకటి, కరీంనగర్ పట్టణ కొనుగోలు శక్తిని తెలియజేస్తుంది. రెండవది, వేరియంట్స్ ఏదైతే అత్యంత వేగంగా వస్తున్నాయి. ఇవాళ రేపు ఆటోమొబైల్ కంప్స్లో టూ మెనీ వేరియంట్, సంవత్సరానికి ఒక 10-20 వేరియంట్స్ ఇనాగ్రేట్ అవుతున్నాయి. సో అన్ని రకాల వాహనాలు ఈ వేరియంట్స్ ఇనాగ్రేట్ అయినప్పుడు కొనుగోలుదారునికి టూ మెనీ వెహికల్స్ కనుక అందుబాటులో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోవడానికి కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. దాన్ని ఉద్దేశించి నమస్తే తెలంగాణ టుడే పత్రికలు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉమ్మడి జిల్లాల్లో ఇటువంటి ఆటో షోలను నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా మీకు అన్ని రకాల వాహనాలను ఒకటే వేదిక మీదకి తీసుకురావడం జరిగింది. అందులో ఈవీ ఉన్నాయి, 2 వీలర్ ఉన్నాయి, పెట్రోల్ అలాగే డీజిల్ ఉన్నాయి, పెట్రోల్ కార్లు ఉన్నాయి, అలాగే ఈవీ కార్లు ఉన్నాయి. సో వీటన్నిటిని ఒకటే వేదిక మీదకి తీసుకురావడం ద్వారా కొనుగోలుదారుడు ఒక నిర్ణయం తీసుకోవడానికి అత్యంత అనువైన వాతావరణం కల్పించడం జరుగుతుంది. తద్వారా కొనుగోలుదారుడు వెహికల్ కొనాలనుకున్నప్పుడు స్టైలు, మైలేజు, ప్రైసు వీటన్నిటిని కంపేర్ చేసుకుని, బ్రాండ్ని కూడా కంపేర్ చేసుకున్న తర్వాత అదే వేదిక మీద కనుక మీకు ఫైనాన్స్ ఇచ్చే బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కనుక అందుబాటులో ఉంటే నిర్ణయం ఒకటే ప్లేస్లో తీసుకోవడానికి అందుబాటులో ఉంటుందనే ముఖ్య ఉద్దేశంతో నమస్తే తెలంగాణ టుడే పత్రికలు ఈరోజు ఇక్కడ అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్లో ఇవాళ రేపు ఇక్కడ కరీంనగర్ పట్టణంలో ఈ ఆటో షో నిర్వహిస్తున్నారు. సో ఈ పట్టణ ప్రజలకి ఈ షోని సద్వినియోగపరచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మాకు డిజిటల్ పార్ట్నర్గా ఉన్న సుమన్ టీవీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చెప్పండి సార్, అంటే ఈ ఎక్స్పోలో ఎన్ని రకాల కంపెనీస్ పార్టిసిపేట్ చేశారు? ఇక్కడ మనకి 22 రకాల బ్రాండ్స్ ఉన్నాయండి. మనకి ఇప్పుడు మారుతిలోనే రకరకాలు ఉంటాయి. మారుతిలో మీకు ట్రూ వాల్యూ ఉంటుంది, మారుతిలో నెక్సా ఉంటుంది, మారుతిలో మీకు క్యారియర్ అండ్ కమర్షియల్ వెహికల్ ఉంటుంది. అలాగే మీకు ప్రీమియం సెగ్మెంట్లు అయితే వరల్డ్ వైజ్ మోస్ట్ పాపులర్ అండ్ మోస్ట్ ఏమంటారు లగ్జరీ బ్రాండ్స్గా కన్సిడర్ అయ్యే బెంజ్ కార్లు, ఏదైతే జర్మన్ బేస్డ్ అయితేనో బెంజ్ కార్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే BMW కార్లు మీకు ఇక్కడ చూసినట్టయితే 1.8 crores BMW కార్ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో మీకు చిన్న వెహికల్ నుంచి మొదలు పెడితే కాస్ట్లీయెస్ట్ వెహికల్ వరకు అన్ని రకాల వెహికల్స్ 22 రకాల బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయండి. ఇప్పుడు ఒక్కొక్క బ్రాండ్లో దాని రేట్లు ఎలా ఉంటాయి? మీకు చెప్పా కదా, మీకు 70,000 రూపాయల నుంచి మొదలు పెడితే మీకు 1,80,00,000 వరకు ఉన్నాయి వేరియంట్స్. సో నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు కొనుగోలుదారుడు అన్ని రకాలు బేరీ చేసుకోవడానికి అవసరం ఉంటుంది. తన బడ్జెట్ ఏందో ఫిక్స్ చేసుకుంటే, ఇప్పుడు 1,00,000 రూపాయలను ఫిక్స్ చేసుకుంటే 1,00,000 రూపాయల్లో ఏ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి
అనే వాటిని దృష్టిలో పెట్టుకొని తన నిర్ణయం తీసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఈ ఆటో షో యొక్క ముఖ్య ఉద్దేశమే అదే. వాళ్ళ బడ్జెట్ ఒకటి ఫిక్స్ చేసుకొని ఇక్కడికి వస్తే ఆ బడ్జెట్లో ఏ బ్రాండ్స్ ఫిక్స్ అవుతాయో చూసుకొని అందులో ఉత్తమమైనది వాళ్ళకి నచ్చింది ఏది ఉందో అది చూస్ చేసుకోవచ్చు. సో దాని ఆటో షో యొక్క ముఖ్య ఉద్దేశమే అది. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది అంటే కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో మాత్రం ఆటో ఎక్స్పో నిర్వహించారు. ఇది 2 రోజుల పాటు ఉంటుంది. కొనుగోలుదారులు ఎవరైతే ఉంటారో కొనుక్కోవడానికి వచ్చిన వారికి మాత్రం అన్ని రకాల వెహికల్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఒక బడ్జెట్ ఫిక్స్ చేసుకుని వస్తే మాత్రం ఇక్కడ అన్ని రకాల వెహికల్స్ కూడా 70,000 నుంచి అందుబాటులో ఉంటాయని కూడా GM సురేందర్రావు తెలపడం జరుగుతుంది. దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని కూడా కోరడం జరుగుతుంది. కెమెరా పర్సన్ కార్తిక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, కరీంనగర్.